ఇప్పటి వరకు మహాకుంభమేళాలో చేయకూడదని చూసారు. మరి ఇప్పుడు పక్కాగా చేయవలసిన చూద్దాం. రూల్ నెంబర్ 1, మీరు ఈ నదిలో స్నానం చేస్తున్నారు కదా, అది మిట్ట మధ్యాహ్నం చేసేదానికన్నా పొద్దున్నే అంటే బ్రహ్మముహూర్తంలో చేయడం వల్ల భూమి యొక్క శక్తి ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే ఆ సమయంలో స్నానం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. రూల్ నెంబర్ 2, మీరు ఈ నదిలో స్నానం చేసేటప్పుడు మన ముఖం సూర్యుడి వైపు ఉండాలి. ఎందుకంటే సూర్యుడి నుంచి విడుదలయ్యే సౌర్య శక్తి మన శక్తి సామర్థ్యాన్ని పెంచుతాయి. రూల్ నెంబర్ 3, మీరు నీటిలో మునిగినప్పుడు 3 లేదా 7 సార్లు మునగాలి. కనీసం 7 సార్లు మునగడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి 7 శక్తి కేంద్రాలు యాక్టివేట్ అవుతాయి. రూల్ నెంబర్ 4, మనం జపించే మంత్రాలు, వాటి నుంచి వచ్చే ప్రకంపనలు అవి నీటి సామర్థ్యాన్ని పెంచుతాయి. అంతేకాదు మంత్రాలు జపించడం వల్ల విశ్వశక్తిని మన శరీరంలో నిల్వంచుతాయి. రూల్ నెంబర్ 5, అందరూ ఈ నీళ్లు పట్టుకొని తీసుకెళ్తున్నారు, బానే ఉంది. కానీ తీసుకెళ్లే నీరు ప్లాస్టిక్ బాటిల్లో వదిలేకండి. ఇంటికి తీసుకెళ్లి రాగి పాత్రలో నిల్వ చేసుకోండి. రాగి క్రిముల్ని రానివ్వకుండా చేసి ఎంత కాలమైనా ఆ నీరుని మరింత శక్తివంతంగా ఉంచుతుంది.